ఎంతైనా ట్రంప్ మొండోడు కదా, వద్దంటే యుద్ధం చేస్తున్నాడు. అయితే ఈ యుద్ధంలో అమెరికానే ఓడిపోతుందని చెప్పి 2024లోనే చైనాకు సంబంధించిన ఒక ప్రొఫెసర్, ఆయన పేరు జియాంగ్, ఆయన ప్రెడిక్ట్ చేసిన అనమాట. ఈయన అందరూ కూడా, ఈ ప్రొఫెసర్ జియాంగ్ అందరూ కూడా చైనా నాస్ట్రడామస్ అంటారు. అయితే ఆయన ఏం చెప్పిండంటే 2024లోనే చెప్పిండు ఆయన, ట్రంప్ మళ్ళీ అమెరికాకు ప్రెసిడెంట్ అవుతాడు, ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తాడు, యుద్ధం చేస్తాడు కూడా. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే అమెరికాకు ఇరాన్కి మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువ. దూర ప్రాంతాల్లో యుద్ధం అనేది ఆబ్వియస్లీ యుద్ధం మొదలుపెట్టిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో, యుద్ధం చేస్తున్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకు లాభదాయకం కాదు. అదేవిధంగా జియోగ్రాఫికల్గా ఇరాన్ కొంచెం ప్రాదేశికంగా పెద్ద దేశం, అలాగే చుట్టూ పర్వతాలు అట్లాంటివి ఒక ప్రొటెక్టెడ్ లేయర్ ఉండడం వల్ల కూడా, జియోగ్రాఫికల్ ప్రొటెక్టెడ్ లేయర్ ఉండడం వల్ల కూడా దాన్ని పూర్తిగా ఆక్రమించడం అనేది దాదాపు అసాధ్యమైనటువంటి పని. అండ్ ఇరాన్ వచ్చేసేసి ఆయిల్ రిఫైనరీస్ పైన, అమెరికాకు సంబంధించిన ఆయిల్ రిఫైనరీస్ సంబంధించినటువంటి గల్ఫ్ దేశాలపైన దాడి చేస్తుందని చెప్పేసి అమెరికా కూడా ముందు ఊహించలేదు. ఇప్పుడు అమెరికా కంప్లీట్ డైలమాలో ఉంది, అసలు యుద్ధంలోంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంది. కాకపోతే పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం చూపిస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఈ యుద్ధంలో నిజంగానే చైనా ప్రొఫెసర్ చెప్పినట్టు మరి అమెరికా ఓడిపోయి ఇరాన్ గెలిస్తే నెక్స్ట్ రాబోయే పరిస్థితులు ఎట్లా ఉంటాయి? చాలా మంది ఏమో ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తారంటున్నారు. అది నిజంగానే దారితీసే అవకాశం ఏమైనా ఉందా?